హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కృష్ణ కుమార్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 సాటర్డే ప్రోమో అయితే రిలీజ్ అయిందండి. ఇందులో నాగార్జున గారు ఎక్సలెంట్గా అయితే చేశారు. జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, అంటే ఎవరెవరిని నాగార్జున గారు తిడతారు అనుకుంటున్నారో వాళ్ళందరినీ తిట్టినట్టయితే ఈ ప్రోమోలో అయితే చూపించారు. కాబట్టి జనాలు అయితే ఫుల్ హ్యాపీ. ఇక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి లాస్ట్లో ఒక లైక్ అయితే వేయండి. ఇక ప్రోమో గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ ప్రోమో రానే వచ్చేసింది. అయితే అంతా అనుకున్నట్లుగానే ముగ్గురు చీఫ్లతో మొదలు పెట్టారు నాగార్జున. మొదటగా అంతా అనుకున్నట్లుగానే సైకో చీఫ్, అంటే సైకోగా బిహేవ్ చేసింది కదండి మన యష్మి, ఆమెతోనే మొదలు పెట్టారు నాగార్జున. గత వారం రోజులుగా ఆమె హౌస్ లో చేసిన అరాచకాలు వీడియోలు చూపించి మరి ఆమెనైతే ఏకి పారేశారండి. ప్రూఫ్ ఉందా, చూపించు చూపించు అని నోరేసుకొని పడిపోయింది కదా యష్మి. ఆ వీడియో ప్రూఫ్స్ అన్ని చూపించి మరి నాగార్జున అయితే వాయించేశారు. ఇక మణికంఠ విషయంలో అయితే సంచాలకుగా తప్పుడు నిర్ణయం తీసుకున్న యష్మి నాగార్జున ముందు కూడా పచ్చి అబద్ధాలే ఆడే ప్రయత్నం చేసింది. దాంతో వీడియో వేసి మరీ చూపించి ఇక అడ్డంగా దొరికిపోయినాను అనేసి వెంటనే, ఎంతైనా సీరియల్ ఆర్టిస్ట్ కదండి, వెంటనే ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. 5గురు ఆకలి తీర్చడానికి అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాను సార్ అనేసి మొత్తానికి నాగార్జున కూడా ఒప్పించడానికి అయితే ప్రయత్నం చేసింది. కానీ వీడియో చూపించక ముందు చెప్పాలి కదమ్మా, వీడియో చూపించిన తర్వాత ఇలా దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నా అన్నట్టు నాగార్జున గారు కూడా తనకి బాగానే బుద్ధి చెప్పినట్టయితే ఉంది ఈ ప్రోమోలో. ఇక ఆ తర్వాత యష్మి ఈ హౌస్ లో ఎవరెవరు నీకు బెస్ట్ పర్ఫార్మెన్స్, అంటే మీ క్లాన్స్ లో ఉన్న వాళ్ళలో ఎవరెవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఫస్ట్ అయితే ఎవరిది అభయ్ నవీన్ అయితే పెట్టింది. టాస్క్లు బాగా ఆడాడు అనేసి. అభయ్ నవీన్ వచ్చి విష్ణుని తోసేసినట్టు మనకి ఆ సాక్స్ టాస్కుల్లో అయితే చూపించారు కదా, మళ్ళీ ఆ వీడియో వేస్తాము అన్నట్టు చూపించారు. మనకి ఆ వీడియో కూడా వేసి చూపించినట్టున్నారు. ఇక హౌస్ లో నోటికి వచ్చినట్టు పేలుతున్న పృథ్వీకి అయితే ఇచ్చి పడేశారు నాగసార్. నోరుని అదుపులో పెట్టుకో, పదే పదే ఎఫ్ అనే పదాలు అయితే వాడుతున్నావు, ఆపకపోతే అంటూ పృథ్వీకి తన గన్ను తీసి మరి ఇట్లా చూపించి వార్నింగ్ అయితే ఇచ్చాడు నాగార్జున. ఇక యష్మి గౌడతో పాటు చీఫ్ గా విఫలమైన నైనికా కూడా క్లాస్ అయితే పడింది అనేసి మనకి తెలుస్తోంది. అది రెండో ప్రోమోలో ఏమన్నా చూపించవచ్చు మనకి. నబీల్ విషయంలో చీఫ్ గా ఉండి కూడా తన టీం వైపు నిలబడలేకపోయిన నైనికా కూడా క్లాస్ తీసుకునే అవకాశం అయితే మనకు రెండో ప్రోమోలో చూపించే అవకాశం ఉంది. ఇక సెకండ్ ప్రోమో కోసం అయితే మనం వెయిట్ చేద్దాం. ఇక లాస్ట్ లో యష్మిన్ అయితే నాగార్జున గారు గన్తో షూట్ చేయడం, అంటే నువ్వు చీఫ్ గా ఫెయిల్ అయిపోయావు అనేసి నాగార్జున గారు యష్మి ఫోటోని షూట్ చేయడం అనేది మాక్సిమం జనాలందరికీ నచ్చిందండి. మరి మనం ఫుల్ షో చూసినప్పుడు ఇంకా ఎంటర్టైన్ గా అయితే ఉండొచ్చు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.